సుంటే కలదు సుఖం కమ్మని సంసారం. భయపడకండి. నాకు ఇలా తినడం అంటే ఇష్టము. అందరం కలిసి తింటే చాలా బావుంటది కదండీ! మీకెలా ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నిన్న నైట్ డిన్నర్‌లోకైతే చపాతీ, కాజు పన్నీర్ కర్రీ అయితే చేశాను. ఈరోజు మీకు కాజు పన్నీర్ కర్రీ ఎలాగో సింపుల్‌గా చూపిస్తాను. చాలా మందికి తెలుసు. బట్ తెలియని వాళ్ళైతే చూసి నేర్చుకోండి. ఏం లేదండి, ఫస్ట్ ఆయిల్‌లో అయితే జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయల పేస్ట్, జీలకర్ర, పచ్చిమిరపకాయల చీలికలు అయితే యేసుకొని ఏపుకోవాలి. అవి బాగా ఏగిన తర్వాత కారము, గరం మసాలా, పసుపు, సాల్ట్ వేసుకొని నూనె బాగా వేయించుకోవాలి కారం స్మెల్ పోయే వరకు. తర్వాత అందులో వేగిన తర్వాత టమాటా ప్యూరీ అనేది వేసుకొని అది కూడా బాగా వేయించుకొని అందులోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉంచుకొని తర్వాత గ్రేవీకి తగ్గట్టు అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పన్నీర్ అయితే అందులో వేసేసుకుంటే మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో కొంచెం నెయ్యి, కొత్తిమీర వేసుకుంటే రెడీ.